అందరికీ నమస్కారం. నేను మీ మానస. మీరు చూస్తున్నారు మనశ్రీ హౌస్ వైఫ్ ఛానల్. ఇదైతే సాటర్డే రోజు వ్లాగ్ అండి. ఆ రోజు సెకండ్ సాటర్డే కదా, పిల్లలకైతే హాలిడే. కొంచెం మెల్లగానే లేద్దాము అని అనుకున్నా కానీ మా ఆయనకు డ్యూటీ ఉంటుంది కదా, ఆయనకు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి లేచి ఆ రోజు దోశపిండితోటి పునుగులు వేద్దామని చెప్పేసి దోశపిండిలో కొంచెం బియ్యపిండి, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అవన్నీ వేసేసి ఇట్లా పునుగుల్లాగా చేసేసిన. మా పిల్లలు తినేసిండ్రు, మా ఆయన కూడా తిని డ్యూటీకి వెళ్ళిపోయిండు. మా పిల్లలు తినేసి కిందికి ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయిండు. వాళ్ళకు హాలిడే వచ్చిందంటే ఆడుకోవడానికే ఉంటుంది ఇక మొత్తం. వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ఇంట్లో పని అంతా చేసేసుకొని ఇక నేను కూడా బయట కూర్చొని తింటుని. చలికాలం వచ్చిన నుంచి అయితే మొత్తము నా డైలీ రొటీన్ మొత్తం బయటనే ఉంటుందన్నమాట. ఎండ ఉన్నంతసేపు అక్కడనే కూర్చుంటా అసలు చేరేసుకొని. ఏం పని ఉన్నా కూడా అంటే వెజిటేబుల్స్ కట్ చేసుకోవడం అవన్నీ కూడా బయటనే కూర్చొని చేస్తా. టిఫిన్ కూడా బయటనే కూర్చొని చేస్తా. చాయ్ కూడా బయటనే కూర్చొని తాగుతా. అట్లా ఉందన్నమాట. అసలు చలి మామూలుగా లేదు మాకైతే. చాలా చలి ఉంది. నేను కూడా బ్రేక్ఫాస్ట్ తింటున్నా. తినేటప్పుడు బయటకు ఎందుకు చూస్తున్నా అంటే మా పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు. కోతులు వస్తాయి అన్నమాట, మాకు భయం వేస్తుంది. అందుకని చెప్పేసి జాలి కూడా పెట్టించుకున్నాం మేము. ఈ బయటనే కూర్చొని 2 వంకాయలు ఉన్నాయి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, అందరూ పెరుగు వంకాయ చేస్తున్నారు కదా, మనం కూడా ట్రై చేద్దాము అని అనుకుంటున్నా కానీ అసలు కుదరట్లేదు అనమాట. ఈరోజు 2 వంకాయలు ఉన్నాయి, పిల్లలకు కూడా హాలిడేని మెల్లగా చేద్దాము అని చెప్పేసి ఆ 2 వంకాయలు అయితే బయటనే కూర్చొని కట్ చేసేసుకొని, ఇక బియ్యము అవి రేషన్ బియ్యం అనమాట, మేము అవే పెట్టుకుంటాము. దొడ్డు బియ్యం ఉన్నప్పుడు కూడా అవి సగం ఇవి సగం పెట్టుకునేటోళ్ళం. ఇప్పుడు సన్నమే ఇస్తుండ్రు కదా, అందులో కొంచెం రాళ్ళు ఉంటున్నాయి అనమాట. ఆ రాళ్ళు ఏరడానికి కొంచెం టైం పడుతుంది. అవి కూర్చొని అయితే అక్కడ ఏరిన తర్వాత బియ్యం అయితే అటు సైడ్ పెట్టేసి ఇటు సైడ్ కర్రీ చేస్తే 2 ఒకటేసారి అయిపోతుంది కదా, వంట రూమ్లో ఎక్కువసేపు ఉండకుండా ఉంటుంది అని చెప్పేసి అటు రైస్ పెట్టేసి ఇటైతే పెరుగు వంకాయ కోసం అయితే వంకాయలో ఇలా మనము రౌండ్గా కట్ చేసుకున్నాం కదా, ఆ వంకాయలకు ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి అవన్నీ వేసి మిక్స్ చేసుకున్నాను అనమాట. కొంచెం వాటర్ వేసిన నేను, కొంచెం పల్చగా అయింది. అది వాటర్ తక్కువ వేయాల్సింది అని అనిపించింది తర్వాత నాకైతే. ఇక్కడనైతే కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకొని మళ్ళీ అందులోనే ఇంకా కొంచెం ఆయిల్ వేసేసుకొని చిన్న కట్ చేసుకున్న ఎల్లిపాయలు, కరివేపాకు వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము 2 చిన్న టమాటాలు చిన్న కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఆ టమాటాలు బాగా మగ్గేలోపు మనము పెరుగు వంకాయ కాబట్టి పెరుగు మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ. పెరుగు వంకాయ కాబట్టి పెరుగు అండ్ వంకాయ ఉండాలి కంపల్సరీ. ఇక పెరుగు అయితే లేకపోతే నేను మళ్ళీ మా పిల్లల్ని అయితే వచ్చిండ్రు, అప్పటికే 12 అవుతుంది టైము. ఇక తినే ముందే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంటి దగ్గర ఉంటేనైతే పిల్లలు, ఎందుకంటే వేడివేడిగా తింటేనే కొంచెం బాగుంటుంది. చలికి అయితే చల్లబడ్డానికి అస్సలు తినాలనిపించలేదు. అందుకని 12కి అట్లా వంటనైతే స్టార్ట్ చేస్తున్నా. ఇక పిల్లలు వచ్చిండ్రు కదా, పెరుగు ఉంది ఇంట్లో కానీ అది ఇంకా తోడుకోలేదు. చలికాలం పెరుగు కూడా తొందరగా తోడుకోవట్లేదు. ఒక చిన్న పెరుగు ప్యాకెట్ తెమ్మంటే వాళ్ళైతే సైకిల్ మీద వెళ్ళి తీసుకొచ్చిండు మా చిన్నోడు. ఇంకా పెరుగులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం గరం మసాలా ఉంటే గరం మసాలా, జీలకర్ర పొడి అవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని టమాటాలు మగ్గిన తర్వాత అందులో ఇదైతే వేసేసుకోవాలి. ఇలా వేసినో లేదా అలా గ్యాస్ అయిపోయింది అనమాట. గ్యాస్ అయిపోయింది అని అనుకున్నా. కానీ ఈ మధ్య ఏంటంటే నాకు యూట్యూబ్ వల్ల చాలా నేర్చుకుంటున్నా నేను. ఇది గ్యాస్ అయితే ఇంతకుముందు అస్సలు పెట్టక రాకపోయేది. నాకు గ్యాస్ అయిపోతేనైతే మా ఆయన వచ్చి పెట్టేంత వరకు నేను వంట చేసేదాన్ని కాదు, అట్లనే ఉండేదాన్ని. లేకపోతే ఎవరైనా అడిగేదాన్ని పెట్టొచ్చా గ్యాస్ అని. కానీ ఎందుకు నేర్చుకోవద్దు, మనం కూడా నేర్చుకోవచ్చు కదా అని చెప్పేసి నేను ఒకసారి యూట్యూబ్లో చూసిన గ్యాస్ ఎట్లా పెడతారు అని చెప్పేసి. మా ఆయన చాలాసార్లు చెప్పిండు ఇట్లా పెట్టొచ్చు అని. నేను అప్పుడు పట్టించుకోలేను అనమాట. ఒకసారి సడన్గా గ్యాస్ అయిపోయింది వంట చేసేటప్పుడు, ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి యూట్యూబ్ ఓపెన్ చేసి చూసిన. అరే ఇంత ఈజీగా ఉంది, నేను ఎందుకు నేర్చుకోలేను ఇన్ని రోజుల నుంచి అని చెప్పేసి ట్రై చేసిన. బాగానే వచ్చింది, తొందరగా పెట్టేసుకున్నా. ఇక అప్పటి నుండి నేనే పెట్టుకుంటున్నా గ్యాస్ అయిపోయినప్పుడల్లా. గ్యాస్ అయితే పెట్టేసుకొని, మాకు ఆల్రెడీ ఒకటి నిండు బుడ్డు ఉంటుంది అనమాట, అందుకని చెప్పేసి వెంటనే పెట్టేసి కర్రీ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నా. ఆ పెరుగు వేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు అయితే ఇందులో వేసేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సోషల్ మీడియా వల్ల మనం మంచి నేర్చుకోవచ్చు, చెడు కూడా నేర్చుకోవచ్చు. చాలామంది ఏది నేర్చుకోవాలి అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట.
మంచి ఉంటది, చెడు ఉంటది. మనం అందులో మంచిని మాత్రమే గ్రహించాలి. నాకైతే సోషల్ మీడియా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. నేను గ్యాస్ పెట్టడం గానీ, మిషన్ నేర్చుకోవడం గానీ, నాకు రాని ఏవైనా గానీ నేను యూట్యూబ్‌లో చూసే నేర్చుకుంటున్నా. అసలు ఎంత బాగా యూజ్ అవుతుందో నాకైతే. ఇక మధ్యాహ్నం అయితే లంచ్ చేసేసిన తర్వాత పిల్లలున్నారు కదా ఇంటి దగ్గర, కాసేపు పడుకుందామని పడుకున్నాం కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు, ఒకడు బుక్ కోసం వస్తాడు, ఒకడేమో ఫోన్ చేస్తాడు. అబ్బబ్బా! అసలు పడుకోనియలేరు. లేచి ఇక కొద్దిసేపు వాకింగ్ చేద్దాము అని చెప్పేసి కిందికైతే వెళ్ళిన. ఈ మధ్యనైతే ఖచ్చితంగా వాకింగ్ అయితే చేస్తున్నానండి. ఎందుకంటే అసలు నడవడము, ఇంట్లో ఎంత తిరిగినా కూడా కొంచెం బాడీకి అయితే నడవడము, ఎక్సర్సైజ్, యోగా లాంటివి అయితే ఉండాలి బాడీకి. అందుకని చెప్పేసి వాకింగ్ అయితే చేస్తున్నా. ఇక వచ్చిన తర్వాతనైతే వాకింగ్ చేసి వచ్చి ఇల్లు ఊడ్చేసుకొని, ఈరోజు పిల్లలకు స్కూల్ లేదు కాబట్టి ఇట్లా స్లోగా చేసుకుంటున్న పనులైతే. స్కూల్ ఉంటేనైతే వేరేలా ఉంటుంది నా డైలీ రొటీను. ఇక వచ్చి చాయ్ పెట్టేటప్పుడు మా పెద్దోడైతే చూడండి, వాళ్ళకి కూడా చాయ్ కావాలి అని చెప్పేసి వచ్చిండనమాట. ఎందుకంటే చలి బాగుంది కదా, మేము కూడా చాయ్ తాగుతామని అంటే సరే అని చాయ్ పెట్టేసి, ఆ చాయ్ అయ్యేలోపు బాసనలు తోమేస్తా, చాయ్ అవుతుంది అటు బాసనలు కూడా అయిపోతాయి అని చెప్పేసి ఇక్కడనైతే బాసనలు తోముతున్నా. అక్కడనే అసలు వాటర్ అయితే ఎంత చల్లగా ఉన్నాయో, ముట్టుకుంటేనైతే అసలు బాసనలు తోమబుద్ధి అయితే లేదు. అసలు ఏ పని చేయబుద్ధి అయితే లేదు. ఇంట్లోనైతే ఎండకు కూర్చోవాలనిపిస్తూ ఉంది, అట్లనే కూర్చుంటా ఉన్నా. అసలు అట్లనే టైం అయిపోతుంది. ఈవినింగ్ 5:30 కాగానే మేమైతే స్వెటర్స్ వేసేసుకుంటాం అందరం. ఇక స్వెటర్లు అంత చల్లగా ఉంటుంది అనమాట మాకైతే. అసలు మీకు ఎలా ఉందో కానీ మాకు చలి అయితే మామూలుగా లేదు. అసలు ఐస్ అయిపోతున్నాం మనుషులం మేమైతే, అంత ఉంది. ఇంకా చాయ్ అయితే పోస్తున్నా. మా పెద్దోడికి అయితే వీడియోలో కనిపించాలని ఎంత ఇష్టమో అసలు. వీడియో ఆన్ చేస్తే అలాగ వచ్చేస్తాడు, నేను చూస్తా, నేను కనిపిస్తా అని వచ్చేస్తాడు అనమాట వాడైతే. ఎక్కువ నేను ఇంట్లో ఉంటేనైతే వాడికి హోంవర్క్స్ అవన్నీ అయిపోయిన తర్వాత టీవీ చూడాలనిపించకపోతే, వాడు బోర్ కొడితేనైతే నేను వంట రూమ్లో ఉంటా కదా, నా దగ్గరికే వస్తాడు. వంట రూమ్లోకి వచ్చి ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్తా ఉంటాడు అనమాట. ఇక నేను చాయ్ పోస్తూ, ఇక నేను వీడియో తీస్తున్నా కదా, కొంచెము మంచిగా చేద్దామని చెప్పేసి, ఇది ప్లేట్ అనేది మాకు చాయ్ ఇస్తారు కదా, దాన్ని ఏమంటారో నాకైతే తెలియదు. అది మాకు మొన్న రిటర్న్ గిఫ్ట్స్ వచ్చింది. అది అందులో చాయ్ తీసుకొద్దాం, మంచిగా వీడియోకి అయితే బాగుంటుంది అంటే, ఇక మాకు వాళ్ళు ఆగుతున్నారు అసలు. వచ్చి వెంటనే చాయలు బిస్కెట్ తీసుకొని పోతా ఉన్నారనమాట. పెద్దోడు తీసుకువెండంటే ఇక మా ఆయన కూడా వచ్చినప్పటికీ, మా ఆయన వచ్చిన తర్వాత మా ఆయన కూడా నా చాయ్ నేను తీసుకుపోతా అని చెప్పేసి తీసుకుపోతున్నాడు. మా చిన్నోడు తినేదైతే నేను తీసుకుపోయినా. ఇక చాయ్ తాగిన తర్వాత కొంచెం అట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాం ఈ చలికి. ఇక కూర్చున్న తర్వాత ఆలు పరాటా చేయమని చెప్పిండ్రు. ఆలు పరాటా చేయు అని అంటే ఆలులు అయితే ముందే ఉడకబెట్టేసి అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, చాట్ మసాలా, జీలకర్ర పొడి అవన్నీ వేసేసుకొని, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కాసూరి మేతి కూడా వేసేసుకొని, పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ముందే గోధుమ పిండి అయితే కలిపెట్టుకున్నాను. నేను చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుతా. పరాటాలకైతే కొంచెం సాఫ్ట్గా కలుపుతా. ఇంకా అందులో ఏమి వేయను, సాల్ట్ కానీ ఆయిల్ కానీ వేడి నీళ్ళు కానీ ఇంకేమి వేయనండి. యూట్యూబ్లోనైతే వేడి నీళ్ళు వేయాలి, కొంచెం సాల్ట్ వేయాలి అట్లా చెప్తారు కదా, ఆయిల్ వేయాలి. నేనైతే అవి ఏమి వేయను అసలు. చపాతీ పిండి ఎలా కలుపుకుంటానో అలానే కలిపి కాసేపు పక్కన పెట్టేసుకుంటాను. ఇక కొంచెం సాఫ్ట్గానే కలుపుకుంటాను అనమాట. ఇప్పుడు ఇందులో మనము బూరెలు ఎట్లా చేస్తాము, పూర్ణాలు అంటారు, పూర్ణాలు అంటారు కదా, అవి ఎట్లా చేస్తామో సేమ్ అట్లనే అనమాట. ముందుగా పిండి తీసుకొని కొంచెం ఇట్లా వెడల్పుగా అనుకొని అందులోనైతే ఈ ఆలుది ముద్దలాగా పెట్టేసుకొని మొత్తం దగ్గరికి అనుకొని చపాతీ ఎట్లా చేస్తామో అట్లనే చేయాలి. కానీ బాగా గట్టిగా రుద్దద్దు, కొంచెం పైన రుద్దుతూ ఉంటే మంచిగా వస్తుంది అనమాట. బయట ఎక్కడ స్టఫ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. నేను మామూలుగా చేసినప్పుడు అయితే చాలా బాగా వస్తాయి అసలు పరాటాలు. ఇక్కడనైతే వీడియో కోసం ఏదైనా చేస్తా కదా రెసిపీ, వీడియో షూట్ చేస్తేనైతే అవి ఫ్లాప్ అయిపోతాయి అనమాట. ఫస్ట్ అయితే అలానే అయింది ఇక్కడనైతే. ఇగో చూడండి, కొంచెం బయటకైతే స్టఫ్ అనేది బయటకు వచ్చేసింది. మా చిన్నోడు, అందరు పిల్లలు ఇష్టంగా ఆలు తింటారు కదా, మా చిన్నోడికి ఏంది అసలు ఆలుగే తినడు. ఆలు పరాటా చేస్తా అంటే నాకు అన్నమే కావాలి అని అంటున్నాడు. సరే చేస్తా, టేస్ట్ చూడు, తినబుద్ధి కాకపోతే తినకరా అని చెప్పేసి అంటే సరే అని అన్నాడు. ఇక చేసేటప్పుడే వాళ్ళకు రెడీగా ఉండమని చెప్తే తినడానికి, వేడి తింటేనే బాగుంటుంది కదా పరాటా అని చెప్పేసి. చూడండి కొంచెం స్టఫ్ అయితే బయటకు వచ్చింది. సెకండ్ది అయితే బాగా వచ్చింది, ఫస్ట్ది అయితే ఇట్లా వచ్చింది. దోశలైనా ఏవైనా కూడా ఫస్ట్ది అయితే పోతుంది నాది.
ఇక్కడనైతే నేను నెయ్యితోటి కాల్చుకుంటున్నానండి. బటర్ అయినా కూడా బాగానే ఉంటుంది. కానీ మా ఇంట్లో బటరు పిల్లలు కొంచెం ఇష్టంగా తినరు ఎందుకో. ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను నేను బటర్ కానీ నెయ్యి కానీ. నెయ్యి కూడా మొన్ననే ప్రిపేర్ చేసిన అనమాట. అందుకని నెయ్యితోటే కాల్చుకుంటున్నా. అది అటు కాల్చుకుంటూనే ఇంకొక దానికైతే ఇటు రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇగో నెయ్యితోటి రెండు వైపులా కాల్చుకుంటే చపాతీ అంత పెద్దగా చేసిన అనమాట నేను. పిల్లలు కూడా తింటారు కదా, మళ్ళీ ఇక రైస్ తినరు, ఇక అందుకని చెప్పేసి కొంచెం పెద్దగానే చేస్తాను అన్నమాట నేను. చేసేసి వాళ్ళకైతే వెంటనే ఇచ్చేస్తే వాళ్ళైతే తిన్నారు. అసలు ఎంత బాగున్నాయో అండి, నోట్లో పెట్టుకుంటే అట్లా కరిగిపోతూ ఉన్నాయి, అంత బాగున్నాయి పరాటాలు అయితే. ఈ ఆలు పరాటా కానీ పన్నీర్ పరాటా కానీ చాలా బాగుంటుందండి. మామూలు పరాటా కన్నా కూడా నాకు ఇట్లా ఏదన్నా లోపల స్టఫ్ పెట్టి చేసిన పరాటాలు అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ మా వాళ్ళు అయితే రెడీ ఉన్నారు, తినేస్తున్నారు వెంటనే. నేను కూడా వాళ్ళందరికీ చేసి ఇచ్చిన తర్వాత నేను కూడా లాస్ట్లో తింటున్నాను అనమాట. వేడిగా ఉన్నాయి అసలు. లోపల స్టఫ్ చూడండి అసలు ఎంత బాగుందో, బయటకు అస్సలు రాలేదు. ఒకటి వచ్చింది కానీ మిగతా అసలు ఏమీ రాలేవు. ఇక నేను కూడా తినేసిన తర్వాత నెక్స్ట్ డే సండే కదా, వీళ్ళు ఫోన్లో ఏమో చూస్తున్నారనమాట. మ్యాచ్ ఉందట నెక్స్ట్ డే, ఎవరెవరు ఆడుతున్నారు అని అవన్నీ చూస్తున్నారు. నేను ఈలోపే కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని బాసన్లు తోమేసుకున్నా. ఇక తోమేసిన తర్వాత పిల్లలైతే కాసేపు అంటే నెక్స్ట్ డే సండే కాబట్టి కొంచెం సేపు ఎక్కువసేపు మెలకు ఉంటారు. లేకపోతే 9:30కి అయితే పడుకొని పోతారండి. ఇంతేనండి వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.